కాసేపట్లో ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 8, బీజేపీ 2 ఇక ఇండిపెండెంట్ గెలవగా వెంటనే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు క్యాంపులను ఏర్పాటు చేశాయి. బీఆర్ఎస్ క్యాంపులో బీజేపీ ఒక ఇండిపెండెంట్తో కౌన్సిలర్తో కలిపి 15 మంది ఉండగా, కాంగ్రెస్ క్యాంపులో ఓ బీజేపీ కౌన్సిలర్, ఒక ఎక్స్ అఫిషియో సభ్యుడు కలిపి మొత్తం 10 మంది ఉన్నారు. అసంతృప్తితో ఉన్న బీఆర్ఎస్ కౌన్సిలర్లు టచ్లోకి వస్తారని కాంగ్రెస్ ధీమాగా ఉంది. మరోవైపు ఇండిపెండెంట్ అభ్యర్థి దాసరి మురళీకృష్ణ కనిపించడం లేదంటూ అభ్యర్థి తల్లి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇబ్రాహీంపట్నం హెల్ప్ ఎక్స్ప్రెస్ సీనియర్ ఆకలయ్య తిరగండి. ఇక్కడ కౌన్సిల్ రానియకుండా కిడ్నాప్ చేసిరు. ఇమ్మీడియట్ గా రావాలి. ఈ కౌన్సిల్ దగ్గర అన్యాయము, ఇది అప్రసభ్యాన్యము. ప్రతి ఒక్కరు ఇబ్రాహీంపట్నం హెల్ప్ ఎక్స్ప్రెస్ సీనియర్ ఆకలయ్య తిరగండి. ఇక్కడ కౌన్సిల్ రానియకుండా కిడ్నాప్ చేసిరు. ఇమ్మీడియట్ గా రావాలి. ఈ కౌన్సిల్ దగ్గర అన్యాయము, ఇది అప్రసభ్యాన్యము. ప్రతి ఒక్కరు